ఈ పక్కన కనిపిస్తున్న కళాఖండాన్ని ఒకసారి చూడండి. ఆ కళాఖండాన్ని చూస్తూ నేను చెప్పే మాటలు వినండి. ఆ కళాఖండంలో ఏముంది? ఒక వ్యక్తి తన తలను తానే బండిపై పెట్టుకొని మోస్తూ పోతున్నాడు. తల పెద్దగా ఉంది, శరీరం చిన్నగా ఉంది. అది ఒక పెద్ద కళాఖండం. కానీ సరిగ్గా ఆగి చూస్తే అది మన జీవితానికి అద్దం పడుతుంది. సో దాని మీద రాసింది, అది ఎవరో దాన్ని కోట్ చేశారు. అదేంటి? ద హెవియెస్ట్ బర్డెన్స్ దట్ వి క్యారీ ఆర్ ద థాట్స్ ఇన్ అవర్ హెడ్ అని. అంటే మనము నిజంగా మోస్తున్న అతిపెద్ద బరువులు మనం మనసులో ఉన్న ఆలోచనలే. మన భుజాల మీద ఉండే బరువుల వల్ల కాదు, మన తలలో ఉండే ఆలోచన బరువులు మనల్ని ఎక్కువగా అలసటకి, ఆందోళనకు గురి చేస్తాయి అనేది దాని సారాంశం. అయితే ఈ కళాఖండం వెనుక చిన్న కథ ఉంది. బెల్జియంలో థామస్ లెరాయ్ అని ఒక శిల్పి ఉన్నాడు. అతను చెక్కిన కళాఖండాలకి దగ్గరగా ఇది ఉంది. ఇది అతను చెక్కాడా లేదా అన్నది ఎవరికి తెలియదు. కానీ అతను 2009లో బ్రెయిన్ డ్యాన్స్ అనే ఒక సిరీస్ చేశారు. ఆయన ఆ కళాఖండాల ఎగ్జిబిషన్కి పెట్టిన పేరు ఏమిటంటే ఆలోచనల బరువు అని, అంటే వెయిట్ ఆఫ్ థాట్స్ అని. ఆ శిల్పాలన్నీ ఎలా ఉంటాయంటే పెద్ద తలకాయలు, చిన్న శరీరాలు. సో ఈ కళాఖండం, ఈ పర్టికులర్ ఫోటోగ్రాఫ్ ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని ఆకర్షించింది. ఇన్స్టాగ్రామ్స్లో, యూట్యూబ్స్లో అక్కడ ఇక్కడ దాన్ని వాళ్ళ కొటేషన్స్ పెట్టుకొని ప్రచారం చేసుకున్నారు. కానీ కొటేషన్ ఉన్నా లేకపోయినా ఒకటి క్లియర్గా ఉంది, వాడి తలను వాడే మోసుకెళ్తున్నాడు. రైట్? సో దీని గురించి కొంత సరదా విశ్లేషణ. మీ జీవితాన్ని ఒకసారి చూసుకోండి. ఒక ఇటుకకు ఎంత బరువు ఉంటుంది? ఆ ఇటుక 2 నిమిషాలు మోస్తే పెద్ద బరువు అనిపించదు. ఆ 2 లేదా 4 కిలోలు బరువు ఉండే ఇటుకని మీరు చెయ్యి ఇట్లా చాచి దాని మీద పెట్టుకొని ఒక 1 అవర్ ఉన్నారనుకోండి, అప్పుడు బరువు తెలుస్తుంది. 2 అవర్స్ ఉన్నారనుకోండి, అసలు మీ ఆలోచనలన్నీ ఆగిపోయి ఈ ఇటుక బరువు దింపుకుంటే చాలా అనిపిస్తుంది. పక్కన ఎవడన్నా తుపాకీ పట్టుకొని నిలబడ్డాడు అనుకోండి, అప్పుడు విధి లేక ఆ ఇటుక మిమ్మల్ని చంపేస్తుంది కూడా. మీరు అవసరమైతే అప్పుడు మీ నోటి గుండా చెప్తారు, ఈ ఒక్క బరువు వదిలించుకుంటాను సార్, కావాలంటే నా ఆస్తి అంతా ఇస్తానని కూడా చెప్పొచ్చు మీరు. ఇటుక బరువు ఏమన్నా పెరిగిందా? అంతే, అది ఎంత ఉందో అంతే ఉంది. కానీ అది ఎక్కువసేపు మనం మోయటం వల్ల ఆ బరువు 1000 ఇంతలు పెరిగింది. ఆ ఇటుకున్న చోట ఒక సమస్యని, లేకపోతే ఒక బాధని, లేకపోతే ఒక క్లియర్ చేయలేని, పరిష్కరించలేని ఆలోచనని, పరచింతనని పెట్టండి. దేని గురించైనా ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే ఏ బరువు ఉండదు. కానీ 5 రోజులు, 5 నెలలు, 5 సంవత్సరాలు మోసామనుకోండి, ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటారు. అంటే మన మనసులో వచ్చి ఆ ఆలోచన చాలా పెద్దగా మారి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అది ఎవ్వరూ సాల్వ్ చేయలేని జటిల సమస్యగా మారి, ఇక నా జీవితం వృధా, నేను నా జీవితాన్ని ఎండ్ చేసుకోవాలనే ఆలోచనలు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్. అది సమస్యలను గుర్తిస్తుంది, లేని సమస్యలను తన మీద ఆపాదించుకుంటుంది, కొన్నిసార్లు సమస్యలను పరిష్కరిస్తుంది కూడా. కానీ దానికి ఉన్న ఒక సూపర్ స్పెషాలిటీ ఏమిటంటే లేని సమస్యల్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఎక్కడెక్కడ విషయాలు, వర్షం రాలేదనేది గుర్తించకుండా వర్షం ఎందుకు రాలేదు అని ఒక సమస్యగా మార్చుకుంటుంది. ఒక ఫ్రెండ్ ఫోన్ చేయలేదని అంగీకరిస్తే సరిపోయింది. కానీ ఎందుకు ఫోన్ చేయలేదు, నేను ఎప్పుడు చేస్తాను, అతను నాకు ఎందుకు చేయలేదు, చేస్తాన్న సమయానికి ఎందుకు చేయలేదు, ఈ ఫ్రెండ్స్ అంతా ఇంతే, ఇట్లా ఆలోచిస్తూ కూర్చుంటుంది. అతను ఏమైనా నా మీద కోపంగా ఉన్నాడా, నేను ఏమైనా తప్పు చేశానా, మొన్న వచ్చినప్పుడు నేను హాయ్ చెప్పలేదు, ఆ కారణంగా ఫోన్ చేయలేదేమో, ఇట్లా పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. సో మనిషికి ఉన్న సమస్యలు నిజానికి పెద్ద సమస్యలు కావు. ఏ సమస్య అయినా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి నువ్వు పరిష్కరించగలిగేది, ఒకటి వేరే వాళ్ళు పరిష్కరించగలిగేది, మూడవది ఎవరు పరిష్కరించలేనిది. సో నీకు వచ్చిన సమస్యను గుర్తించు. అన్నీ నువ్వే సాధించాలి, నువ్వే పరిష్కరించాలని నియమం ఏమీ లేదు. ఇప్పుడు భార్యకు ఆపరేషన్ చేయాలి, అది నువ్వు చేయలేవు, డాక్టర్కి అప్పు చెప్పు, నువ్వు ప్రశాంతంగా ఉండు. అదే ఇప్పుడు దేశానికి ఉన్న సమస్యలు ఉన్నాయి, నువ్వు చేయలేవు, ఇప్పటికిప్పుడు క్లియర్ కావు, కొంత టైం పడుతుంది, వెయిట్ చేయి. అందుకని మనిషి ఎప్పుడు అతిగా ఆలోచిస్తాడు.
ఎవరు లేకపోతే నేనేమైపోతాను, ఒంటరిగా చచ్చిపోతానేమో, రేపు ఏమైపోతుందో, నేను సంపాదించిన ఆస్తి నా పిల్లలు నిజంగా బాగా చూసుకుంటారా, ఇవన్నీ క్లారిటీ లేకుండా వాటి గురించి అతిగా ఆలోచిస్తూ పెద్ద 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 సమస్యలుగా మార్చేసుకొని సఫర్ అయ్యే ఒక ఆర్టిస్ట్ మనిషి. ఒక చిన్న కథ మీకు తెలిసిందే. ఒక ఇద్దరు సన్యాసులు నది నది సమీపంలో ఉన్నారు. వాళ్ళ ఆశ్రమ ధర్మం ప్రకారం ఆడవాళ్ళ వైపు చూడడం కానీ, ఆడవాళ్ళతో మాట్లాడడం కానీ, ఆడవాళ్ళను ముట్టుకోవడం చాలా దూరం చేయకూడదు. కానీ అక్కడ ఒక ఒక ఆడ ఆమె నిలబడి ఉంది. ఆమె భయపడుతుంది. ఆమె ముఖంలో ఆందోళన ఉంది. ఇప్పుడు ఒక యువకుడైన సన్యాసి వెళ్ళి అడిగాడు, ఏంటమ్మా అని అడిగేలోపు ఈ పక్కనున్న సన్యాసి ఎంత పెద్ద అపరాధం చేస్తున్నావు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆమె చెప్పింది, నేను నది దాటాలి, మా అత్తగారికి ఏదో సమస్య ఉంది, ఆరోగ్య సమస్య, నేను వెళ్ళాలంటే, కానీ నాకు నది అంటే భయము, పెద్ద లోతు లేదు కానీ నాకు భయం. అంటే మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని నేను ఎత్తుకొని అటుపక్క దిగబెడతాను, పర్వాలేదా అంటే, పర్వాలేదండి అన్నది. ఆమెను ముట్టుకునేసరికే ఈ పక్కనున్న సన్యాసి అతిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ ఎప్పుడైతే ఆమెను ఎత్తుకున్నాడో ఈ సన్యాసి దబ 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 పరిగెత్తి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు గురువుగారికి ఈ విషయం చెప్పాలని. ఎందుకు? ఆశ్రమ ధర్మాన్ని అతను ఉల్లంఘించాడు. అసలు ఆడవారిని చూడొద్దంటే ఏకంగా మాట్లాడడము, చూడడము, ముట్టుకోవడము, ఎత్తుకోవడం అన్ని చేశాడు. ఈ యువకుడనే సన్యాసి ఆమెను అటుపక్క దింపేసి ఆమె నమస్కారం పెడితే ప్రతి నమస్కారం చేసి మెల్లగా నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలో అందరూ అతను వింతగా చూస్తున్నారు. ఇంకా గురువు నుంచి పిలుపు రాలేదు, వచ్చేసింది. ఎందుకంటే ఇంకొక సన్యాసి వెళ్ళి చెప్పేశాడు. అప్పుడు గురువు అడిగాడు, ఏమిటి విషయం అంటే, అప్పుడు ఈ సన్యాసి చెప్పాడు, నేను ఆమెను ఎత్తుకొని 2 నిమిషాల్లో దింపేసి వచ్చేసాను. కానీ ఆమెను చూసిన క్షణం నుంచి ఇతను ఆమెను మనసులో మోస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎవరు మోస్తున్నట్టు ఆమెను? మీరు ఒక గురుస్థానంలో ఉన్నారు కాబట్టి ఆలోచించనంటే యూ డిడ్ రైట్ అని చెప్పాడు. అందుకే ఆలోచిస్తూ కూర్చోవద్దు. మనిషిని ఎక్కువగా బాధ పెట్టేది గతం. వర్తమానంలో తానేం చేయాలన్న స్పష్టత లేని కారణంగా గతంలో జరిగిన సంఘటనల గురించి, తను చేసిన విషయాల గురించి, తను అన్న మాటల గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటాడు. అలా చేస్తే బాగుండేది, అలా చేసి ఉండాల్సింది, అసలు ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది, ఆ ఇంట్లో పుట్టకుంటే ఉంటే బాగుండేది, ఆ రోజు నేను లేటుగా పోవడం వల్ల నాకు అవకాశం పోయింది. గతం అనేది ఒక మ్యూజియం. మ్యూజియంలో వస్తువులు మనకు ఉపయోగపడవు. మన ఇంట్లో ఉన్న పాత గిన్నెలే మనకు ఉపయోగపడతాయి. మ్యూజియంలో ఎవడు నివసించలేడు. ఇంట్లోనే మనం నివసించాల్సింది. సో మన మనసును ఒక ఇల్లుగా, ఉపయోగపడే వస్తువులను ఇల్లుగా మార్చుకోవాలి తప్ప మ్యూజియం లాగా మార్చుకోకూడదు. తర్వాత ఈ ఆలోచనల బరువు ఎట్లా పెరుగుతుంది? వేరే వాళ్ళ గురించి అతిగా ఆలోచించడం, పరచింతన. అతను ఏమనుకుంటున్నాడు, ఆమె ఏమనుకుంటుంది, మా కులపోళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళని గౌరవిస్తారా, ఇట్లా అంతులేని ఆలోచనల్లో మనిషి కొట్టుకుపోతున్నాడు. అందుకే సమస్య కంటే సమస్య గురించి ఆలోచించడమే ఎక్కువ బాధను కలుగజేస్తుంది. వరల్డ్ ఫేమస్ ఫిలాసఫర్ అండ్ గ్రేట్ ఆరేటర్ హూమ్ ఐ అడ్మైర్ సో మచ్, అలెన్ వాట్స్ అంటాడు, నెవర్ వరీ అబౌట్ వరీయింగ్ అని. అంటే నీ బాధ గురించి బాధపడుతూ ఇంకొక బాధను సృష్టించుకోకు. ఒక చిన్న కథ ఉంటుంది, బుద్ధుడు చెప్పిన కథ. ఒక వ్యక్తి అడవిలో నడుస్తుంటే ఒక బాణం తగిలింది, ఎవరో వేటగాడు విసిరేశారు, తద్వారా ఒక బాధ వచ్చింది. ఇప్పుడు దాన్ని పరిగెత్తుకొని వచ్చి ఇంట్లో కూర్చొని ఇప్పుడు అతను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎవరు కొట్టాడు? నా ప్రత్యర్థి కొట్టాడా, నా శత్రువు కొట్టాడా, నా కులపోడు కొట్టాడా, నన్నే ఎందుకు కొట్టాడు, నన్ను చంపాలని ఎవరు అనుకుంటున్నారు, నేనేం తప్పు చేశాను, దీనికి విషయం ఏమన్నా ఉందా, నేను చచ్చిపోతానా, నేను ఇట్లా. సో మొదటి బాణం అనేది సమస్య వచ్చింది, కానీ రెండవ బాణము తను సృష్టించుకుంటుంది చాలా పెద్ద సమస్య. ఒకవేళ గాయం మానినా లైఫ్ అంతా ఈ ఆలోచన ఉంటుంది, నన్ను ఎవడో కొట్టాడు, ఎవడు వాడు, తెలుసుకోవాలి నేను, ఇట్లా అట్లా అట్లా ఇట్లా ఇట్లా. సో మనిషి చాలా శక్తిని తను ఆలోచించడంలో వృధా చేస్తాడనేది చాలామందికి తెలియదు. ఒక పాత సామెత ఉంటుంది, శరీరానికి విశ్రాంతి అందరూ ఇస్తున్నారు, మరి ఆలోచనలకు ఎప్పుడు ఇస్తావు విశ్రాంతి అని. చాలామంది విశ్రాంతి తీసుకుంటున్న, ఆలోచిస్తూ ఉన్న కారణంగా వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. సో మెదడు ఎప్పుడు పనిచేస్తూ ఉండకూడదు, అది ఫ్యాన్ లాగా అవసరమైతే పనిచేయాలి, లేకపోతే పని చేయకూడదు. అందుకని మీకు విశ్రాంతి అవసరమే, కానీ ముఖ్యంగా విశ్రాంతి ఇవ్వాల్సింది మన ఆలోచనలకి. ఒక చిన్న అనాలజీ ఉంటుంది. ఒక గురువు మనోవైశాల్యత గురించి చెప్తూ
శిష్యుడికి కొంత ఉప్పు ఇస్తాడు, పిడికెడు ఉప్పు. దాన్ని ఒక గ్లాసులో వేసి తాగమంటాడు. ఒక్క చుక్క తాగాడో లేదో, అబ్బా గురూజీ ఉప్పు ఉందండి అంటాడు. అదే పిడికెడు ఉప్పు తీసుకొని నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో విసిరేయమంటాడు. ఆ విసిరేసిన తర్వాత ఒక 2 నిమిషాలకు ఆ నీళ్లు తాగమంటాడు. నీళ్లు బాగానే ఉన్నాయి. ఉప్పు పరిమాణం మారలేదు. అప్పుడు అంతే ఉప్పు ఉంది, ఇప్పుడు అంతే ఉప్పు ఉంది. కానీ నది యొక్క వైశాల్యత వల్ల ఉప్పు గుణం నీకు తెలియలేదు. అట్లా నీ మనస్సు వైశాల్యంగా మారినప్పుడు నీ సమస్యని సాల్వ్ చేసే ఒక శక్తి ఉదయిస్తుంది. అందుకని నీ మనసును చిన్న గ్లాస్ లాగా ఉంచుకోకు. ఉప్పు ఎప్పుడూ ఉంది, బాధ ఎప్పుడూ ఉంది, సమస్య ఎప్పుడూ ఉంది, కాన్ఫ్లిక్ట్ ఎప్పుడూ ఉంది, సంఘర్షణ ఉంటుంది. సంఘర్షణ లేకుండా ఉండాలంటే నువ్వు మరణించి ఉండాలి, లేదా నిద్రలో ఉండాలి, లేదా వేరే గ్రహం మీద ఉండాలి. ఆలోచించకుండా ఉండటం అసాధ్యం. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆలోచించాల్సిందే, కానీ ఎంతసేపు అన్నది నీ చేతిలో ఉంది. బాధలు వస్తాయి, కానీ ఎంతసేపు అన్నది నీ చేతిలో ఉంది. శత్రువులు ఉంటారు, ఎలా డీల్ చేయాలని నీ చేతిలో ఉంది. సో అవసరం లేని ఆలోచనలకి నువ్వు ఇంధనం వేయకు. దానికి చక్కగా మేకప్ వేసి నీ మనసులో తిష్ట వేసుకొని కూర్చునే విధంగా చేయొద్దు. అందుకని ఆలోచన చర్యకు దారితీయాలి. చర్య లేకుండా అంటే ఆచరించకుండా ఆలోచిస్తూ పోతే అదే ఆందోళనగా మారుతుందనేది లోక విదితం. అందుకే ఒక పవర్ఫుల్ మాట ఏమిటి? ఆలోచించు, తక్కువగా ఆలోచించు, సరిగ్గా ఆలోచించు, ఆచరించే విధంగా ఆలోచించు, తద్వారా ఆలోచన అంతమైపోతుంది. సో ఇప్పుడు పక్కన కనిపిస్తున్న ఈ ఫోటో మానవజాతి పరిణామ క్రమంలో ఇప్పుడున్న ఆధునిక మానవుడికి సింబాలిక్. అది ఇప్పుడు మనిషికి అన్నీ ఉన్నాయి, దాంతోపాటు అంతులేని ఆలోచనలు ఉన్నాయి. తన మనసులో ఎక్కడ లేని ప్రపంచాన్ని మోస్తున్నాడు. తను సాల్వ్ చేయలేని ఆలోచనలు మోస్తున్నాడు, భవిష్యత్తును మోస్తున్నాడు, ఇతరులని మోస్తున్నాడు, ఉన్నత లక్ష్యాలని మోస్తున్నాడు, గిల్ట్ని మోస్తున్నాడు. నువ్వు ఏం మోస్తున్నావు అసలు? దానివల్ల ఏమిటి ఉపయోగం అని ఒక్కసారి ఆలోచించుకుంటే సరిపోతుంది. ఒక మనిషిని అలసిపోయేలా చేసేది జీవితం కాదు. జీవితం చాలా బాగుంటుంది, లైఫ్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్. కానీ ఆ జీవితం గురించి అతను చేసే ఆలోచనలు, తన ఆలోచన విధానం వల్ల ఒక స్ట్రెస్ వస్తుంది. ప్రశాంతత అంటే ఆలోచనలు లేని స్థితి కాదు, సమస్య లేని స్థితి కాదు, అనవసర ఆలోచనల నుంచి విముక్తి పొందడం. అందుకని తక్కువగా ఆలోచించు, ఆలోచించింది ఆచరించు. దానివల్ల మనసు తేలిక పడుతుంది. ఆచరించలేనిది నీ ఆలోచన కాదు. ఎవరిదో పైన ఫ్లోర్లో ఆరేసుకున్న బట్టన్ నీ యొక్క ఫ్లాట్లో పడ్డది, నీది కాదు అది. అట్లా నీ మనసులో రిఫ్లెక్ట్ అయ్యే అన్ని ఆలోచనలతో పోరాడకు. సో ఈ ఫోటో నాకు అమెరికాలో ఒక బుక్ రాసిన మిత్రుడు పంపించాడు. నిన్న ఒక టాక్ చేశాను కదా, 6 మనుషులు ఉంటారు. ఒక మనిషి మీద ఇంకొక మనిషి కాలు ఉంటుంది, ఒక మనిషి మీద రాయి ఉంటుంది, ఒక మనిషి మీద పుస్తకం ఉంటుంది, ఒక మనిషి మీద పిల్లవాడు ఉన్నాడు, ఇంకొక మనిషి మీద ఫ్లవర్ ఉంటుంది. అది చూసి దీని మీద కూడా మాట్లాడు అని పెడితే నాకు నచ్చింది, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిందంతా నేను ఆచరిస్తూనే చెప్తున్నాను. నేను ఫిలాసఫర్ని కాదు. నేను ఆచరించింది మీకు ఎట్లా చెప్తాను? నేను సంసారంలో ఉన్నా, నేను అంటగడుగుతా, నేను చెప్పింది చాలామంది వినరు. నాకు ఒక్కోసారి చిన్న కోపం లాంటిది వస్తుంది, కానీ ఒక్క సెకండ్లో పోతుంది. ఇంకా దానివల్ల ఉపయోగం లేదు. నేను చెప్పాలనుకుని చెప్తాను, ఎదుటి మనిషికి ఆలోచించే అవకాశాన్ని ఇస్తాను. అంతేగాని మనం ఒత్తిడి చేసి నేను అనుకున్నట్టే నువ్వు ఉండాలి, అట్లా లేకపోతే నేను బాధపడతాను, ఇదంతా స్టూపిడిటీ, అజ్ఞానం. అందుకని ఆలోచించాలి. ఇది ఎలా ఉంటుందంటే, గురి చూసేవాడు బాణాన్ని పట్టుకొని బాణాన్ని లాగుతాడు వెనక్కి. 10 గంటలు లాగావనుకో నువ్వు శక్తి కోల్పోతావు. అందుకని సరిగ్గా చూడు, 1 నిమిషం లోపే లాగి వదిలేదాన్ని. అట్లా సరిగ్గా ఆలోచించు, అటెంటివ్గా ఆలోచించు. ఒక సమస్య వచ్చింది, థింక్ అబౌట్ ఇట్. ప్రశాంతంగా కూర్చుని 1 నిమిషం ఆలోచించు, ఒక నిర్ణయానికి రా. ఆ నిర్ణయాన్ని నువ్వు పాటించు. సమస్య వచ్చిందండి, కానీ ఇప్పుడు నేను సాల్వ్ చేయలేను, ఇంకా తర్వాత చూసుకుందాం, అంతే, వదిలేదాన్ని. దానికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు అది ఎలాగో జరుగుతుంది. రెండోది, ఇది నేను చేయలేను, మా ఇంటి పెద్దలు చేస్తారు, వాళ్ళకి అప్పగిచ్చేసాను, నేను ఫ్రీ అయిపోయాను. ఇది ఎవరూ చేయలేరు కాబట్టి ఇది ఆలోచించి వేస్ట్. ఇట్లా. సో స్వీయ నింద, పరనింద, గతంలో ఇరుక్కుపోవడం, ఒకటే ఆలోచన పట్టుకొని వేలాడడం, ఇదంతా అజ్ఞానపు యొక్క లక్షణాలు. అందుకని ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి కూడా అతిగా ఆలోచించకండి. మీరు వర్తమానంలో చేయాల్సిన పనులు అనంతంగా ఉన్నాయి. మీ ఇల్లు క్లీన్ చేసుకోండి, కిచెన్ క్లీన్ చేసుకోండి, బట్టలు మడత పెట్టుకోండి, ఒక పుస్తకం చదవండి,
ఒక కొత్త పాట నేర్చుకోండి, ఒక కొత్త వంట నేర్చుకోండి. పైన ఫ్యాన్ తిరుగుతుంది, ఓ నిచ్చెన వేసుకొని ఫ్యాన్ క్లీన్ చేయండి. అమ్మ ఉంది ఇంట్లో, పోయి కాళ్ళు పట్టండి. తర్వాత ఎవరైనా ఇంటికి వస్తే చక్కగా భోజనం వండి పెట్టండి. ప్రతిదానికి వ్యాలిడేషన్ కోరుకోవద్దు. ఎంజాయ్ ద ప్రాసెస్ రాదర్ దాన్ ద రిజల్ట్. ఎవరన్నా మీరు చేసింది బాగాలేదు అనుకోండి, అవునా సరే నువ్వు చేసుకో అని చెప్పండి. డోంట్ ఫైట్ విత్ ఎవ్రీథింగ్, డోంట్ ఫైట్ విత్ ఎవ్రీ థాట్, డోంట్ ఫైట్ విత్ ఎవ్రీబడి. దానివల్ల ఉపయోగం లేదు అని తెలుసుకుంటే జ్ఞానోదయం. సరేనా? సో ఈ బెల్జియం ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో థామస్ లెరాయ్, సచ్ ఎ వండర్ఫుల్. మా కవితా డియోస్కర్ అని ఒక ప్రొఫెసర్ ఉండేవారు. తను కూడా పెయింటింగ్స్ ఆడవాళ్ళది వేస్తూ మెడ పొడుగ్గా వేసేవారు ఆమె. ఆమెను అడిగాను నేను ఒకసారి, ఎందుకండి మీరు మీ పెయింటింగ్స్కి మెడ పొడుగ్గా ఉంటుందంటే ఆడది తలెత్తుకొని తిరగాలి అని చెప్పింది ఆవిడ. సింబాలిక్ అది. సో ఏదో విధంగా చెప్తున్నారు మనిషి ఎలా జీవించాలని, కొందరు పెయింటింగ్స్ ద్వారా, కొందరు పోయట్రీ ద్వారా, కొందరు కథల ద్వారా, కొందరు యూట్యూబ్ టాక్స్ ద్వారా, కొందరు ఆచరించి, కొందరు అన్నీ చేస్తూ చెప్తారు. సో ఇలాగైనా పర్వాలేదు, ఫిగర్ ఇట్ అవుట్. అప్పుడు జీవితం సరళతరం అవుతుంది. అంతేగాని ఒక వ్యక్తితో పోరాడడం, ఒక ఆలోచనతో పోరాడడం, అల్టిమేట్గా వ్యక్తి జరిగిన ఆలోచన మిగులుతుంది. చాలామంది కాన్స్టాంట్లీ ఇన్ వార్ విత్ దేర్ థాట్ ప్రాసెస్. ఒకసారి ఆలోచించండి దీని గురించి. రేసరస వయసు.